సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీక్ అయి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై యాజమాన్యం స్పందించలేదు. కంపెనీ ఎదుట సమీప ప్రాంతాల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఏంది? మేము దగ్గర ఫ్యాక్టరీ అనుకుని ఉన్న తండవాసులము మా పరిస్థితి ఏంటంటున్నా అన్నా, నీకు దండం పెడతా సార్, నీకు దండం మాకు ఒకసారి చూడనియండి. వీళ్ళు అట్నే చేస్తారు. నీకు దండం పెడతా, మేము అన్ని విధాలా నాశనం అయిపోయినాం. ఒక్క నిమిషం సార్, మీరు ఇప్పుడు నైట్ ఎన్నింటికి వచ్చినారు? ఇన్సిడెంట్ జరిగిన ఎన్నింటికి వచ్చినారు? మీరు ఎన్నింటికి వచ్చినారు? ఇన్సిడెంట్ ఎన్నింటికి జరిగింది? కలయికతో ఉన్న ఈ యజమాన్యాన్ని తక్షణమే కంపెనీ మూసేయాల్సిందిగా వస్త్రాంకుల ప్రజలందరూ ముక్త ఖండంతో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మీ మీడియా మిత్రులారా మీరు కూడా సహకరించాలి. విలేకరులందరికీ మీ పేరు పేరున చెప్తున్నాను. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. మేము కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోయినాం, పోలీసు పీసీ పోటీ తీసుకుపోయినాం, అన్ని సమాచారం ఎన్నో చేసినాం, సమాచారం చట్టం ఇచ్చినాం, అన్ని ఏ చట్టాలు వచ్చినా పనిచేయలేదు. కాబట్టి ఇలా రియాక్టర్ పోతే అర్ధరాత్రి మా తండ్రుల పరిస్థితి, చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడుతుర్రు. ఇలా మేము సరిపోతే మా పరిస్థితి ఉంది. మారుమూల ప్రక్కనే ఉన్న తండాల్లో మాకు ఇన్ఫర్మేషన్ కూడా మా జాగ్రత్తలో మేము ఉండు. మేము పక్కన పోయి ఈ రోజు మేము పక్కన పోయి మా మారుమూల ప్రాంతాలకు దాచుకుందాం. అదే పరిస్థితి పెద్ద పెద్ద రియాక్టర్ వెళ్తే మా గ్రామాలు చుట్టుకున్న గ్రామాలంతా పొల్యూషన్తో కాలుష్యం నిండి మా అనారోగ్యంతో గురై మేము అందరూ సరిపోద్దు. కాబట్టి తక్షణ ఈ కంపెనీ తెచ్చిదాకా మేము కలిసే ప్రసక్తే లేదు. సావైన సస్తం తక్షణమే కంపెనీ ఎత్తేయాలి, కంపెనీని మూసేయాల్సింది. గతంలో ఎన్నోసార్లు మన సువెన్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి కోహెన్స్ ఫార్మాస్యూటికల్ అనే యాజమాన్యము తీసుకున్నారు. నైటు 2 గంటల 10 నిమిషాలకు ఇక్కడ రియాక్టర్ పేలి చాలా ఇబ్బందులు అయ్యి విషవాయువులు బయట వెదజల్లేటట్టుగా అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మన తండావాసులే కాదు, సంపండ వర్గాలు ఉన్నారు. ఇక్కడ ఒక తండా అనే ముందు కాకుండా సంపండ వర్గాలు అన్ని కులాల వాళ్ళు జీవిస్తున్నారు. 5వ వార్డు ప్రజలందరూ చాలా ఉక్కిరి బిక్కిరి అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు.